ఐదవ సాహసగాథ కోతులకొండ. మర్నాడు యథాప్రకారంగా నావికా సింబాద్ ద్రాక్షరసాయి సేవిస్తూ కూలీ సింబాద్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎంతకు రాకపోయేసరికి కొంత అసౌకర్యంగా మదనపడసాగాడు. ఏమై ఉంటుంది? ఇతనికెందుకింత ఆలస్యమైంది? అసలు వస్తాడా రాడా? నా జీవితంలో ఇతడు కూడా మమేకమైపోయాడు. ఎంతసేపటికి రాడేమిటి? అనుకుంటూ ఉండగానే కూలీ సింబాద్ రానే వచ్చాడు. ఏం సింబాద్, ఇవాళ ఇంత ఆలస్యమైందే? ఆరోగ్యం బాగాలేదా? ఇంట్లో సమస్యలేవీ లేవు కదా? రా కూర్చో, ఈ ద్రాక్షరసాయి తాగి కొంచెం విశ్రమించు, తర్వాత సాహసగాథ వినిపిస్తాను అంటూ అతిథి మర్యాదలన్నీ చేసిన తర్వాత చెప్పడం ప్రారంభించాడు. సింబాద్, ఈసారి మేము పలు దేశాలు తిరిగాము. వర్తకం కూడా బాగా సాగింది. మేము చూసిన పలు విచిత్రమైన ప్రదేశాల్లో మర్కట నగరం ఒకటి. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి దగ్గరలో ఉన్న కొండ మీద నుండి వేల కొద్ది కోతులు వచ్చేస్తాయట. వారికి పోరాటాలంటే ఇష్టమో ఏమో కానీ మనిషి కనిపిస్తే చాలు పోరాడతాయి. అందుచేత ఆ నగరంలోని వారంతా చీకటి పడగానే చిన్న చిన్న పడవలలోనికి ఎక్కి ఆ రాత్రంతా గడిపి తెల్లవారేసరికి మరలా నగరం చేరుకుంటారట. ఇది ప్రతిరోజు తంతు. మేమా నగరం చూద్దామని బయలుదేరాం. ఎవరికి తోచిన దిక్కుకు వారు పోయి అక్కడి వింత విశేషాలు తెలుసుకుంటున్నారు. నేను ఉత్తర దిక్కుగా పోయి ఆ పట్టణ విశేషాలు గమనిస్తున్నాను. ఇంతలో నాకు విపరీతమైన ఆకలి పుట్టింది. దగ్గరలో ఒక ఆమె బాటసారులందరికీ వండి పెడుతోంది. నేను కూడా పోయి సుష్టుగా భోంచేసి మరలా నగర దర్శనానికి బయలుదేరాను. కడుపు నిండా తిన్నానేమో, కొంతసేపటికే నా కన్నులు మూతపడసాగాయి. దగ్గరలోనే ఉన్న ఒక ఇంటి అరుగుపై విశ్రమించాను. అంతే, అలసి ఉన్నానేమో, గాఢ నిద్ర పట్టేసింది. లేచి చూత్తును కదా, చీకటి పడిపోతోంది. చుట్టూ చూశాను కదా, నగరమంతా నిర్మానుషంగా ఉంది. ఒక్క మనిషి కూడా కనబడకపోయేసరికి భయమేసింది. దారి తప్పాను. సముద్ర తీరానికి చేరుకోలేకపోతున్నాను. కోతుల కోపానికి గురి కావలసిందేమోనని భయపడ్డాను. ఇంతలో ఎక్కడ నుండియో ఒక మనిషి పరిగెత్తుకొచ్చి, చీకటి ముదిరిపోతోంది, త్వరగా రా అంటూ నన్ను గబగబా తీసుకెళ్ళాడు. తీరా సముద్ర తీరం దగ్గర చూత్తును కదా, మా పడవ కనిపించలేదు. బిత్తర చూపులు చూస్తూ అలా ఉండిపోయాను. నా పరిస్థితి గమనించిన అతడు నన్ను తమ పడవలోకి ఎక్కించుకున్నాడు. నేను నా గురించి పూర్తిగా చెప్పాను. క్రమేపీ మేమిద్దరం స్నేహితులం అయిపోయాం. అతనితో పాటే ఆ రాత్రంతా పడవలోనే గడిపి మర్నాడు తెల్లవారగానే నగరంలోకి తీసుకుపోయాడు. నగరంలోని పలు వింతలు విశేషాలు చూసిన అనంతరం అతడు నాకొక గుళకరాళ్ల బస్తా ఇచ్చి తను కూడా మరొక గుళకరాళ్ల బస్తాతో కొండ దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ అన్నీ ఫల పుష్ప వృక్ష జాతులే. కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి. వాటిపై కోతుల గుంపులు ఉంటాయి. అతడు నాతో, నేనెలా చేస్తే నీవు కూడా అలాగే చెయ్యి అంటూ బస్తాలోని రాళ్లను కోతుల మీదకు విసిరాడు. నేను కూడా ఆ బస్తాలోని రాళ్లను కోతుల మీదకు విసిరాను. అంతే, ఆ కోతులు గుంపుకు కోపం వచ్చి మా మీదకు ఇష్టం వచ్చినట్లు పండ్లు కొబ్బరికాయలను విసరసాగాయి. వెంటనే నా స్నేహితుడు, మిత్రమా, కోతులు విసిరిన కొబ్బరికాయలను పండ్లను ఏరి జాగ్రత్తగా బస్తాలో భద్రపరచు. అవి ఎంత మధురామృతంగా ఉంటాయో తింటే నీకే తెలుస్తుంది అన్నాడు. సరేనని బస్తాల నిండా రకరకాల పండ్లు కొబ్బరికాయలను వేసి మూట కట్టాను. తరువాత వాటిని పట్టుకొని నగరంలో మా బసకు వెళ్ళాం. అక్కడ మా మిత్రుడు కొన్ని ఫలాలను కొబ్బరికాయలను ఇచ్చి తినమన్నాడు. తిని చూద్దును కదా, మిత్రుడు చెప్పిన దానికంటే ఎక్కువ మధురాతి మధురంగా ఉన్నాయి. ఇంకా కొబ్బరి నీరు అమృతంలా ఉంది. కావలసినన్ని పండ్లు తిని కొబ్బరి నీటిని తాగాను. దేవతల అమృతాన్ని పానీయంగా చేసినంత అద్భుతంగా ఉంది. ఇంతటి మధురమైన ఆహారాన్ని ఇచ్చినందుకు అల్లాని మనసులోనే అభినందించాను. మా పడవ ఒకనాడొక దీవికి చేరింది. మేమంతా మా సరుకులతో మంచి వ్యాపారం చేశాము. అక్కడ వారు నా వద్ద నుండి కొబ్బరికాయలను పండ్లను తీసుకొని వాటికి బదులుగా అక్కడ విరివిగా లభించే విలువైన వజ్రాలను ఇచ్చారు. ఆ దీవి వారికి కొబ్బరికాయలంటే ఏమిటో తెలియనే తెలియదట. అలా విలువైన వజ్రాలు లభించటంతో నా దశ తిరిగిపోయింది. ఒక ప్రముఖ వజ్రాల వ్యాపారిగా పేరు ప్రఖ్యాతులు గడించాను.
కూలీ సింబాద్ ఆశ్చర్యపోయాడు. అదేమిటి? కొబ్బరికాయలకు వజ్రాలా? వింతగా ఉందే అన్నాడు. అవును మరి, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కటి విశేషంగా లభిస్తుంది. ఉత్పత్తిని అనుసరించి కదా ధర ఉంటుంది. అక్కడ ఏ వస్తువు పుష్కలంగా లభిస్తుందో అక్కడ దాని ధర తక్కువగా ఉంటుంది. ఆ వస్తువు దొరకని చోట ధర ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, గిరాకీని అనుసరించి కూడా ధర ఉంటుంది. గిరాకీ ఎక్కువ ఉంటే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. గిరాకీ తక్కువ ఉంటే ధర కూడా తక్కువగానే ఉంటుంది. ఆ వస్తువులు లభించని చోట దాని వెల అమూల్యమైనది. కావున సముద్ర వ్యాపారం తెలివిగా చేసుకుంటే విశేష లాభాలే కానీ నష్టం ఉండదు. అయితే సముద్ర ప్రయాణంలో ఉన్న చిక్కల్లా సముద్ర దొంగల ద్వారానే వస్తుంది. వారి కంట పడ్డామో మన సంపదంతా దోచుకుపోయినట్లే. అంతేకాదు, మనల్ని బ్రతకనీయరు కూడా అంటూ ముగించాడు. కూలీ సింబాద్, అంతా అల్లా దయ. ఆయన కరుణించకపోతే మన జీవితాలు హుళ్ళుక్కే. అల్లాకు అంతా తెలుసు. ఎవరిని ఎలా కరుణించాలో అల్లాకే తెలుసు. నావికా సింబాద్ అత్యంత అదృష్టవంతుడు అని తన మనసులోనే అనుకున్నాడు. మళ్ళీ రేపొస్తాను అంటూ తనకిచ్చిన బహుమతులతో ఇంటి ముఖం పట్టాడు.